ఇజ్రాయిల్ ప్రజలు కానాను దేశానికి వెళ్ళటానికి ఎడారిలో 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. 40 సంవత్సరములు దేవుడు ఎడారిలో ఇజ్రాయిల్ ప్రజలు నడిపించాడు. 40 రోజులు మనం ప్రతి సంవత్సరం కూడా విశ్వాసంతో, భక్తితో, ఉపవాసాలతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇజ్రాయిల్ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసిన వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి చేరుకోవాలి, వాళ్ళు అనుకున్న గమ్యస్థానానికి, లేకపోతే వారు అనుకున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు అంటే లాంగ్ అనమాట. అంటే 40 సంవత్సరాలు ప్రయాణం. ఈ 40 సంవత్సరాల మనిషి ఏంటంటే దుడుకు మనిషి. ఎప్పుడు ఎలా అయిపోతాడో మనిషికి తెలీదు. ఏ సమయంలో ఎలా మారిపోతారో కూడా తెలీదు. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, ఆస్తిపాస్తులు ఉంటే ఒకలాగా, ఆస్తిపాస్తులు లేకపోతే ఒకలాగా, అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే మరొకలాగా. ఇప్పుడు అంతా కూడా నిలువెల్ల మనిషి అరికాలు నుంచి నడినెత్తి వరకు విషమే. ఆ మనిషిని నమ్మటానికి వీలేదు. ఏంటంటే పాము ఏం చేస్తుందంటే దాన్ని కాపాడుకోవటానికి ఎవరన్నా మనిషి నా మీదకి వచ్చేసి అటాక్ చేస్తున్నాడు ఏమనని కాటేస్తుంది. అది పర్పస్లీ కాటేదిగో మనిషి వస్తున్నాడు అని చంపేయాలి అనుకోదు. అది ఒక మనిషి ఆడు వస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, నేను గోడ పక్కన ఉన్నాను, ఆడు వస్తున్నాడు కాటేసేయాలనుకోదు. అది మనం సడన్గా వెళ్ళినప్పుడు, లేకపోతే కాలు తగిలినప్పుడు, కాలు దాని మీద పడినప్పుడు, ఎవరో నన్ను కొట్టేస్తున్నారు, ఎవరో నన్ను చంపేస్తున్నారు అని తనను తాను రక్షించుకోవటానికి అది ఏం చేస్తుందంటే పడగిప్పుద్ది, లేకపోతే కాటేస్తుంది. మనిషి అలా కాదు. మనిషి నిలువెల్ల ఘోరపు విషయం. అంటే ఏంటంటే మనిషి ఎప్పుడు ఎలా మారిపోతాడో. ఇప్పుడు చూడండి, నేను సువార్త బోధించడానికి అనేక ప్రాంతాలకు వెళ్తా. నేను కొంతమంది మనుషుల్లో అసూయను చూడగలిగిన. ఏంటి ఈయనేనా, జనం ఎట్లా వస్తున్నారేంటి, ఇంతమంది వేల మంది వస్తున్నారంటే, ఈయన బోధించే వ్యక్తిని మొన్న ఒక అతను చెప్తున్నాడంట. అక్కడికి వెళ్ళకండి, మీరు రండి, మీకు టిఫిన్లు అవి భోజనాలు అవి పెట్టి నేను మిమ్మల్ని ఇంకో చోటకి తీసుకెళ్తాను, తైలాభిషేకం రోజు అక్కడికి వెళ్ళొద్దు మీరు అనేసి వాళ్ళని గైడ్ చేశాడంటే కొంతమందిని. వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఇలా చూడండి ఫాదర్ గారు, మీ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. మీరేమో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి మా అందరి కోసం ఎంతో ప్రయాసపడి దేవుని సువార్తను బోధిస్తూ ఉంటే, ఇతను అక్కడికి వెళ్ళొద్దని తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో తిప్పి టిఫిన్లు అవి భోజనాలు పెట్టించి ఏదో 1-2 గుళ్ళు చూపించి పంపించేశాడు. వాక్యం లేదు ఆ రోజు అని చెప్తూ ఉన్నారు. చూడండి, అసూయపరులు. అంటే మనుషులు ఎలా ఉండారంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. మనుషులు మనం వాళ్ళని ఏం చేయకపోయినా, వాళ్ళని మనం టచ్ చేయకపోయినా, వాళ్ళని మనం ఏమనకపోయినా, మనిషి ఈడెందుకు బాగుపడాలి, ఈడెందుకు పైకి రావాలి, ఈడెందుకు సంపాదించాలి, వీడెందుకు ఆనందంగా ఉండాలి. చూడండి, ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత ఆనందంగా ఉన్నారు, ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత సంతోషంగా ఉన్నారు. నేను అప్పుడప్పుడు ఇలా అబ్బాయిని ఎత్తుకుంటా, సౌండ్ వాళ్ళ అబ్బాయిని, ఎవరైనా తమ్ము ఆమె వచ్చేస్తారు, బాబు ఈయన దాచేయాలంట. ఎందుకంటే నాకు ఆ దిష్టి తగిలేదు అట్లా అని కాదు, అది ఆమె వస్తుందిరా నేను కనపాడినే ఉన్నా, అంత కుళ్ళే ఆమెకి అని దాచేస్తా. నేను ఆ వినాలని చెప్తా. అమ్మో ఆమె కుళ్ళిపోద్దురా బాబు, నేను చూపించండి బుడి తల్లిగా అని నేను దాచేస్తా అని. అప్పటికైనా ఆమె తెలుసుకుంటుందేమో అని ఆమె వినపడేదట అంట. ఎందుకంటే మనిషి అలాంటి మనుషులు అంటే ఏంటంటే, అలాంటి భయంకర మనుషులు దేవుడికి తెలుసు వీడు ఇలా ఉంటాడు, ఇలా మారిపోతాడు, వీడు ఇలా ఉండగలుగుతాడు, ఇలా మారిపోతాడని దేవుడికి తెలుసు. హృదయాలు ఎరిగిన వాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండంగా రూపొందించబడ్డావో అప్పటి నుంచి నువ్వు ఎలాంటి వాడువో దేవుడికి తెలుసు. అందుకని పేతురు ఒకసారి, ప్రభా ఇంకా నయ్యం, నేనెందుకు అబద్ధం ఆడతాను, ఇంకా నయ్యం నేను తెలియదు అంటాను, నేను
భలే ఉన్నావు ప్రభా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, నువ్వు తెలియదని నేను ఎందుకంటాను ప్రభా, నేను అన్నావు అంటే, లేదు పేతురు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు కంగారు ఎక్కువ, నువ్వు కంగారు పడిపోయే మనిషివి. నువ్వే కాదు, వీళ్ళందరూ కూడా ప్రాణాలంటే భయం, చివరికి దేవుడైనా మాకు వద్దు కానీ మేము బతకాలనుకునే మనుషులు మీరు. అందుకని నేను తెలియదని నువ్వు ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఆ దేశములో, ఆ యెరూషలేము ప్రాంతములో, యెరూషలేము వీధులలో ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడిపోయింది. ఎప్పుడు? యేసయ్య చనిపోయే ముందు, అంటే చంపేసే ముందు, చనిపోవడం కాదు, చంపేసి ఆయన సిలువేసే ముందు. ఏంటి? అమ్మో, యేసు ప్రభు లాజరును లేపాడు కదా, తర్వాత గుడ్డివారి కన్నులు ఇచ్చాడు కదా, కుంటివారిని ఆయన లేపి నడిపించాడు కదా, కుష్టివాడిని ఆయన కుష్టి కలిగిన వారిని ఆయన బ్రతికించాడు కదా, అన్ని అద్భుతాలు చేసిన యేసయ్యను ఏం చేశారు? పట్టి బంధించి ఆయన హింసిస్తూ ఆయన సిలువేయబోతున్నారు అని ఒక భయంకరమైన ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణంలో యేసయ్య అంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు, యేసయ్య అంటే నమ్మని వారు ఉన్నారు, యేసయ్య అంటే ఆయనందు పూర్తి విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు, యేసయ్య అంటే విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు. కళ్ళతో కొన్ని అద్భుతాలు చూసి కూడా విశ్వసించని మూర్ఖులు కూడా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు? యేసయ్య చనిపోయే ముందు. ఆ వాతావరణంలో ప్రజలు అనుకున్నారు, ఈయన యేసు ప్రభుతో తిరిగిన ఆయనే, ఈయన చేపలు పట్టాయనే, ఇదిగో ఈయన యేసు ప్రభు స్వస్థపరిస్తే ఈయన లేచి నడవగలుగుతున్నాడు, ఇదిగో యేసు ప్రభు ఒకప్పుడు ఇతను గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడు, యేసయ్య ఇతను స్వస్థపరిచాడు అని చెప్పుకుంటున్నారు. ఆ భయంకరమైన వాతావరణంలో పేతురు వెళ్ళినప్పుడు, నువ్వు కూడా నజరేయుడైన యేసుతో ఉన్నవాడువేగా అనేసరికి, అప్పటి వరకు నువ్వెవరవో, నేను బొంకను ప్రభా అన్న అతనే నాకు తెలియదు అనేసి. అంటే ఎందుకు ఈ మాట చెప్తా? మనుషులు ఎలాంటి వారో దేవుడికి తెలుసు, ఎప్పుడు ఏమైపోతారో కూడా తెలియదు దేవుడికి తెలుసు. నువ్వు ఎంత స్థిరంగా విశ్వాసంలో ఉంటావని, అందుకనే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నేను చెప్పాను, అన్ని చోట్ల చెప్పాను. ఒకసారి ఒక సంవత్సరం దీక్ష చేసుకున్నప్పుడు క్వార్టరే తాగాడు, 10 సంవత్సరాలు దీక్ష చేసుకున్న తర్వాత ఫుల్ తాగేస్తున్నాడు. అంటే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది ఆయన తాగుతంలో. సంవత్సరానికి దీక్ష చేసుకున్న అంటే సంవత్సరానికి విశ్వాసంలో బలపడాల్సిన ఆయన ఏం చేశాడు? తాగుల్లో బలపడ్డాడు. చూడండి, అంత పవిత్రమైన వాతావరణం. ఆమె సమ్మదేవి కానీ సముద్రపు దీవుల్లోకి వెళ్తూ ఉంటారు, సముద్రపు ప్రాంగణంలోకి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత పాపం అండి, ఎంతమంది తాగేస్తారండి అక్కడ. ఆ సముద్రంలో స్నానాలు చేసి ఆ మరియ తల్లి దగ్గర ప్రార్థనలు చేసుకుని, పుణ్యాత్మురాలు లోకరక్షకుని తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి, అసలు వీళ్ళు ఆ స్నానం అయిన వెంటనే బట్టలు ధరించేసి వాళ్ళు వెళతనే తీసుకెళ్ళిపోతారంట. వెళతనే కొనుక్కుని అక్కడ ఎందుకు దొరకండి, బ్లాక్లో బోలంత మంది అమ్ముతారు అక్కడ. వెళతనే తీసుకుని వెళ్ళిపోతారంటే ఏంటి, బాటిల్స్. అక్కడే తాము ఎంత అసలు దేవుడంటే భయం లేని వ్యక్తులు. ఇది పవిత్ర స్థలము, ఇక్కడ అడుగు పెడుతున్నామంటే ఇదంతా పరిశుద్ధాత్మతో నింపబడిన స్థలం. తాగుబోతుడికి పరిశుద్ధాత్మతో నింపబడిన స్థలం ఏముంది? దేవుని ఆలయం అని ఏముంది? లేకపోతే దేవుని సన్నిధి అని ఏముంది? నువ్వు ప్రభు సన్నిధికి వస్తా కనీసం ప్రభు శరీర రక్తాలను కూడా నువ్వు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే భయం లేదు కదా, అంటే దేవుడు అంటే భయం లేదు కదా, యేసయ్య అంటే భయం లేదు కదా. ఇదిగో నేను ఎందుకని యేసయ్య శరీరాన్ని భుజించలే అంటే, అస్సలు తీసుకునే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడి. కొంతకాలం తీసుకుని మళ్ళీ మానేసి, మళ్ళీ కొంతకాలం తీసుకొని మళ్ళీ మానేసి, ఎందుకు నువ్వు? అవసరమైతే తిండి మాని, అవసరమైతే తింటం మాని, కానీ శరీరాన్ని భుజించొద్దు. నువ్వు యేసయ్య శరీరాన్ని భుజించొద్దు, యేసయ్య రక్తాన్ని నువ్వు పానం చేయొద్దు. ఇదిగో నా శరీరంలో ప్రతిరోజు కూడా నా రక్తము నా శరీరంలో పాలు పంచుకొని, రొట్టె విరిచితి యందును, విశ్వాసం అందును, ప్రార్థన యందును ప్రతిరోజు మనం పాల్గొవాలి. అది గొప్ప. అందుకనే మనిషి ఎలాంటి వాడో దేవుడికి తెలుసు, మనిషి ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటాడో తెలుసు. అందుకని నేను ప్రభా నాకు ఈ బాధ్యత ఇప్పించావు కదా,
ఇన్ని వేల మంది నీ సన్నిధికి వస్తున్నారు కదా ప్రభువా, నువ్వు నమ్మి నన్ను నమ్మించావు, నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. ఒకటి అనుకున్నా, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను నేను. అలా కాదు, ఇంకోటి చెప్పండి. నేను ఒక్కటే, వీళ్ళందరూ వేల మంది ఆ రోజు నన్ను చూశారుగా, నా కోసం ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళందరూ నా కోసం ప్రార్థన చేశారు. అదే మీకు తెలియదా, వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ వేల మంది ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం అని ప్రార్థన చేస్తుంటారు. తెల్లారి వరకే దేవుడు బలమైన శక్తిని నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్.